ఇంద్రనీల్ మేఘన లవ్ స్టోరీ భలే గమ్మత్తుగా ఉంటుంది. చక్రవాకం సీరియల్లో ఇంద్రనీల్కి అత్తగా చేసిన మేఘన అంతకుముందు కాలచక్రం సీరియల్లో అమ్మగా చేసింది. చక్రవాకం సీరియల్లో ఇంద్రనీల్ అత్త పాత్రలో నటించింది మేఘన. అయితే ఆ సీరియల్ టైంలోనే అత్త ప్రేమలో పడ్డాడు ఇంద్రనీల్. అయితే వీరి ప్రేమ కథలో మామూలు ట్విస్టులు లేవు. తన గమ్మత్తైన లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది ఇంద్రనీల్ భార్య మేఘన. ఇంద్రనీల్ మేఘన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చక్రవాకం సీరియల్లో ఇంద్రకి అత్తగా నటించింది మేఘన. అయితే సీరియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ ఇంద్రనీల్ కంటే వయసులో పెద్దదే మేఘన. ఇంద్రనీల్ కంటే 6 నెలల పెద్దది కావడంతో మొదట్లో వీళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఈ సీరియల్ జంట. చక్రవాకం సీరియల్ కు ముందు ఇంద్రనీల్ మేఘనలో కాలచక్రం అనే సీరియల్లో నటించారు. ఆ సీరియల్లో ఇంద్రనీల్ కి సవతి తల్లిగా చేసింది మేఘన. ఆ టైంలోనే మేఘన ప్రేమలో పడ్డాడు ఇంద్రనీల్. ధైర్యంగా ప్రపోజ్ చేశాడు. అయితే తనకంటే చిన్నవాడు కావడంతో మేఘన రిజెక్ట్ చేసింది. అప్పటికి మేఘన అసలు పెళ్లి చేసుకోకూడదనే ఆలోచనలో ఉందట. దాంతో ఇంద్రనీల్ లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు మేఘన. అయితే ఇంద్రనీల్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా మేఘన వెంట పడుతూనే ఉన్నాడు. దాదాపు 9 సార్లుగా పైగా ప్రపోజ్ చేశాడు. అయితే చక్రవాకం సీరియల్ కి సంబంధించిన రొమాంటిక్ సాంగ్ షూట్ జరుగుతుండగా ప్రీతి ఇంద్రలపై ఆ సాంగ్ షూట్ చేశారు. ఆ సాంగ్ చూసిన తరువాత ఇంద్రపై మేఘనకు ఇష్టం పెరిగింది. తాను ప్రేమిస్తున్న అబ్బాయి వేరే అమ్మాయితో రొమాన్స్ చేయడం చూసి తన లోపల దాగిన ప్రేమ, అతనిపై ఇష్టం బయటకు తన్నుకొచ్చింది. వెంటనే వెళ్లి ఇంద్రకి ప్రపోజ్ చేసింది మేఘన. అయితే ఇంద్రనీల్ మేఘనకు ట్విస్ట్ ఇచ్చాడు. వెంటనే ఎస్ చెప్పకుండా మా అమ్మని అడిగి చెప్తానని మేఘన లవ్ ప్రపోజ్ ని హోల్లో పెట్టాడు. ఓ 2 రోజులు టైం తీసుకుని ఇంటికి వెళ్లి మరీ మేఘనతో లవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇంద్రనీల్. అయితే వీళ్ల పెళ్లికి వీరి వయసు ఆటంకంగా మారింది. చక్రవాకం సీరియల్ దర్శకురాలు మంజులా నాయుడికి మొదటిగా వీరి ప్రేమ వ్యవహారం గురించి చెప్పగా ఆవిడ ఇరువురి పెద్దలతో మాట్లాడారు. 2 కుటుంబాల మధ్య సన్నిహితం ఉండేది, కానీ ఇంద్రనీల్ తల్లి మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. నీకంటే పెద్దదాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావని ఇంద్రనీల్ తల్లి పెళ్లికి ఒప్పుకోలేదు. 6 నెలలే కదా అని ఇంద్ర ఒప్పించే ప్రయత్నం చేయగా నీకు తల్లిగా అత్తగా చేసింది. ఆమె నీకంటే చాలా పెద్దదని అనుకుంటారని పెళ్లికి నో అనేసింది ఇంద్రనీల్ తల్లి. అయితే ఇంద్రనీల్ మేఘనలు పట్టువదలకుండా తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలనుకున్నారు. ఎట్టకేలకు వీరి ప్రేమకు పెద్దల అంగీకారం లభించింది. అలా వీళ్ళు 2004 డిసెంబర్ 12న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అంటే వీళ్ళ పెళ్లి బంధానికి 20 ఏళ్లు కంప్లీట్ అయిందన్నమాట. అయితే పెళ్లి 20 ఏళ్లైనా వీరికి ఇంకా సంతానం కలగలేదు. అయితే తమకి సంతానం కలగకపోవడానికి షాకింగ్ విషయాలను బయటపెట్టింది ఈ జంట. మా ఇద్దరికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల్ని కనకూడదనేం లేదు, కానీ ఇప్పుడు మాకు 40 ఏళ్లు వయసు దాటేసింది. పిల్లల గురించి చాలా మంది మాకు చాలా సలహాలు ఇస్తుంటారు. అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అలా చేయండి, ఇలా చేయండి, లేదంటే ఎవరినైనా పెంచుకోండి అని చాలా మంది చాలా సలహాలు ఇస్తున్నారు. మీరు చెప్పేవన్నీ ఒప్పుకుంటాం. ఇవన్నీ సరే, ఇప్పుడు మాకు 40 ఏళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు పిల్లల్ని కంటే వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేసరికి మాకు 60 ఏళ్ళు వచ్చేస్తాయి. అలాంటి టైంలో మాకు సడన్ గా ఏమైనా అయితే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? రోడ్డు మీదకి వచ్చేస్తారు. మనం ఎంత డబ్బు సంపాదించి వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు బతకగలగాలి కదా. అందుకే మేము ఫ్యూచర్ ఆలోచించి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయానికి మీరు రెస్పెక్ట్ ఇచ్చి దీన్ని ఎక్కడితో ఆపేస్తే మంచిది. మాకు లేని ప్రాబ్లం మీకెందుకు అర్థం కావడం లేదు. మీరెలా చేస్తున్నారంటే మీకు మా పట్ల శ్రద్ధ ఉంది, కానీ మాకు మాపై పిల్లల కావడంలో శ్రద్ధ లేనట్లుగా ఉంది మీరు చెప్పే చూస్తుంటే అని మేఘన ఇంద్రనీల్ తెలిపారు.